ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి సార్, రాష్ట్ర అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలలో మీరు ఒకరు, 6 సార్లు దిగ్విజయంగా గెలుపొందారు, అనేక ఉద్యమ ఆటుపోట్లను కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఏమనుకుంటున్నారు మీరు? చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అరుదైనటువంటి గౌరవాన్ని నాకు మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం, ఆనాడు ఉద్యమంలో పనిచేస్తున్న సందర్భంలోనే 5 సార్లుగా ఎమ్మెల్యేగా గెలవడం, ఈసారి 6వసారి గెలిచిన తర్వాత నాకు మంత్రి వర్గంలో స్థానం రావడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో రాష్ట్ర పరిపాలన విధానాన్ని నడిపిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక కొత్తదనాన్ని చూపించేటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడతా ఉన్నది. మరి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములు అయినటువంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, వారు అడుగు వేస్తూ వారి బాటలో ప్రయాణం చేయడం కోసం ఆర్నిశలు కృషి చేస్తాం. ప్రధానంగా మీరు ఉద్యమ సమయంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, బై ఎలక్షన్స్లో అనేక ఆటుపోట్లను ఫేస్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు మంత్రి కావడం పట్ల మీ కార్యకర్తలు కావచ్చు, మీ సహచరులు కావచ్చు, ఎలాంటి మెసేజ్ అవుతారు, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాల పేరు తీసుకెళ్ళబోతున్నారు? తప్పకుండా మా జిల్లాతో పాటు నాకు ఏదైతే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ బాధ్యతను తూచా తప్పకంగా అమలు చేయడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నిర్మాణంలో పూర్తి అంకిత భావంతో పనిచేస్తాం. మొత్తానికైతే మీ జిల్లాకు సంబంధించి ఏం చేయాలనుకుంటారు, ఎలాంటి పథకాలు చేపడితే బాగుంటుందని చెప్పి మీ మనసులో ఉంది? ఇప్పటికే ప్రత్యేకంగా మేమంటూ పథకాలు నిర్మించేది కాదు, ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తూచా తప్పకుండా అందే విధంగా, ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజా జీవితంలో కొనసాగుతాం. ప్రధానంగా గత ప్రభుత్వంలోనే మీకు మొదటిసారి మంత్రి పదవి వస్తుందని చెప్పి అందరూ భావించారు. కొన్ని సమీకరణల వల్ల మీకు రాలేదని చెప్పేసి కొంత బయట ప్రచారం జరిగింది. ఇప్పుడు రావడం పట్ల ముఖ్యమంత్రిగా మీకు ఎలాంటి మొదటి నుంచే మీకు చెప్పడం జరిగిందా, మీరు ముఖ్యమంత్రి అడగడం జరిగిందా? ముఖ్యమంత్రి గారే నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరిగింది. గతంలో కూడా ప్రభుత్వ చీఫ్ విప్గా నాకు అవకాశం కల్పించడం జరిగింది. 5 సార్లు ఎమ్మెల్యే కావడానికి కూడా ఆ రోజు అవకాశం కల్పించడం జరిగింది. ఈనాడు కూడా మరి మేము అసంతృప్తితో కానీ లేము. ఎందుకంటే ఉద్యమంలో మేము ఆశించింది ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని. రాష్ట్రం ఏర్పడడంతో పాటు అనేక మందికి ఈ అరుదైనటువంటి గౌరవం దక్కడమే చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అప్పచెప్పే ప్రతి పనిని కూడా ఖచ్చితంగా తూచ తప్పకుండా నెరవేరుస్తాను. నాకు అవకాశం ఇవ్వడం పట్ల గౌరవంగా భావిస్తున్నాం. అందరం కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ అంటున్నారు. కెమెరామెన్ రవికిరణ్తో ఏవై స్వామి, HM TV, హైదరాబాద్.